భవిష్యత్తును గురించిన చింత, ఆర్థిక సమస్యల గురించిన చింత, వృద్ధాప్యం గురించిన చింత, అనారోగ్య సమస్యలని చింత. బాబోయ్, అన్ని ఆలోచనలు, ఇన్ని విచారాలు కలిగి ఉంటే ఎన్ని నింపుంటావు? ఇప్పటికీ నీ మనసులో ఎన్ని నింపుంటావు? అసలు నిండి పొర్లుతుంటుందండి. ఆలోచనలన్నీ నిండి పొర్లటం వల్ల కంగారు, భయాందోళనకు గురైపోతుంటారు. ఫలానా రోగం ఇలాగట, ఫలానా రోగం మనకు రాలేదు, అది ఇంకా ఫలానా రోగం వస్తే ఇలా అయిపోయింది చూడు, ఆమెకు రోగం వస్తే ఇలా అయిపోయింది చూడు. ఎవరికో ఎక్కడో వచ్చిన రోగం గురించి ఇక్కడే కూర్చొని భయపడిపోయి భయంతో రోగాలు తెచ్చేసుకుంటున్నారు. మీరు విచారముల వల్ల మీ జీవక్రియలు క్షీణించిపోతాయండి. వృద్ధాప్యంలోకి రాగానే అమ్మో నాకు రోగాలు వచ్చేస్తాయేమో, ఆ ముసలావిడ ఇబ్బంది పడింది, ఆ ముసలాయన ఇబ్బంది పడ్డాడు, వాళ్ళు చూసుకోలేదు, వీళ్ళు చూసుకోలేదు, ఆయన పిల్లలు పట్టించుకోలేదు, ఈయన పిల్లలు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోకపోయినా నేను దేవుడు పట్టించుకుంటాడు కదా. ఎందుకు వరి అవుతున్నారండి? దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. నీవు ఆయన గురించి ఆలోచించడం నేర్చుకో, ఆయన పని గురించి ఆలోచించడం నేర్చుకో. అలా మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో మీ జీవితం గొప్పగా ఉంటుంది. లేదంటే మన ప్రాణము క్షీణిస్తుంది, మన దేహము క్షీణిస్తుంది, మనకు రక్తహీనత వచ్చేసి రోగాల బారిన పడిపోయి ఇబ్బందులు పాలవుతావు. అదే ఎక్కువైపోయిందనో దాన్ని తట్టుకోలేక ఏం చేస్తారు తెలుసా? అర్ధాంతరంగా చిదిమేసుకుంటారు. దాన్ని అంటారు సూసైడ్. జాగ్రత్త. నీ జీవితము క్షీణించటానికి గల కారణం నీ దోషాలు, పాపములు. దేవుని మాట వినండి. విచారములొద్దు, నీ చింత యావత్తు దేవుని మీద వేయమన్నాడు. నేను చూసుకుంటాను, ఆయన నన్ను నమ్మండి అని ఎంత బాగా చెప్తున్నాడండి దేవుడి మాట.